రాజేష్ మామిడిపల్లి ఏమంటారు? ప్రభుత్వ ఉద్యోగస్తులని ప్రక్షాళన చేయడం అంత సులభం కాదు అనిపిస్తుంది బ్రదర్. ఎందుకంటే అమెరికాలో ఒక్క నిమిషం. సో అమెరికాలో ట్రంప్ వచ్చిన కొత్తలో కూడా ఇలాంటి ఇలాన్ మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని ఒకటి పెట్టారు, హంగామా చేశారు. ఇలాగే ఒక 2 నెలల్లో అది తిప్పికొట్టింది. ఎలా మోసుకు తీసేశారు అందులో నుండి. మరి దీనికి ముందు ఎలా పోవాలి చెప్పండి బ్రదర్. ముందు ఎందుకు ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయట్లేదు అంటే ఓట్లు పోతాయని భయపడుతున్నారా? మొన్ననే చూసావు కదా, అమెరికాలో కూడా సాధ్యపడలేదు. అది ప్రభుత్వ ఉద్యోగాల్లో బడ్జెట్ తీద్దామని అనుకున్నారు ఇలాన్ మస్క్. అదే బ్రదర్, అయితే అమెరికా అనేది ఏమంటారు, అమెరికాలో కూడా కష్టమే. అట్లీస్ట్ ఇప్పుడు నేను మొత్తానికి వాళ్ళని మనకి చట్టం కూడా ఉంది కాబట్టి ఒకసారి హైర్ చేసుకుంటే మనం తీసేయలేము ఏదో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు స్టాప్ హైరింగ్. ఓకే, సో అప్పుడు ఏమైతే రిటైర్ అవుతాడు కాబట్టి ఈవెన్చువల్లీ ఆ యొక్క వర్క్ ఫోర్స్ తగ్గుతుంది. ఉన్న వాళ్ళని మోర్ ఎఫిషియెంట్గా వాడుకో. ఓకే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నాకు అంతమంది అవసరం లేదు, వాళ్ళని మోర్ ఎఫిషియెంట్ చేసినాక వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ తరలించు. లేదు కొంతమంది వాలంటీర్ వీఆర్ఎస్ కింద తీసుకుంటా అంటే వాళ్ళకి వన్ టైం ఎంతో కొంత కంపెన్సేషన్ ఇచ్చేసి వాళ్ళని వీఆర్ఎస్ తీసుకోమను. వీఆర్ నాట్ ఫోర్సింగ్, బలవంతంగా వాళ్ళని ఒక రుద్దుతలేం. ఓకే, గవర్నమెంట్లోనే ఉంటా అంటే ఈ డిపార్ట్మెంట్కి నాకు ఇంతమంది అవసరం లేదు, మేము ఇన్ని స్కూల్లో ఎత్తేస్తున్నాం కాబట్టి నాకు ఇంతమంది అవసరం లేదు. సో మిగతా వాళ్ళకి ఓకే నాకు వేరే డిపార్ట్మెంట్లో కానీ ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా అకామిడేట్ చేయగలిగితే చేస్తాం, కొత్త హైర్ చేసుకోం. ఓకే, సో అట్లనే ఇది రిటైర్ అయినా కానీ కొత్త వద్దిగా ఆ పొజిషన్ రద్దు చేస్తాం. ఓకే, అవి అవసరం లేదు మనకి. ఓకే, సో అంటే నువ్వు ప్రక్షాళన చేయాలి అంటే నువ్వు ఎవ్రీ ఇయర్ ఎస్టిమేషన్స్ కరెక్ట్ చేయాలి. నాకు ఈ యొక్క మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగాల సంఖ్య తగ్గాలి, అవసరం లేదు. ఎందుకంటే 10 మంది చేసే పని నువ్వు టెక్నాలజీ వచ్చినాక నాకు అంతమంది అవసరం లేదు కాబట్టి అది చేస్తలేరు. చేయకుండా అట్లనే ఉంచేసి నాకు ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. అది అవసరమా లేదా అని ఎవరు డిసైడ్ చేయాలి? దానికి డిపార్ట్మెంట్ ఏది? దానికి ఆ యొక్క ఇవన్నీ ఎవరు చేయాలి? ప్లానింగ్ కమిషన్ చేయాలి. వెర్ ఇస్ ద ప్లానింగ్ కమిషన్? అవునా కదా? సో చేస్తూ ఎవరన్నా వాళ్ళు వీఆర్ఎస్ అయింది. ఎందుకంటే వీఆర్ఎస్ వాళ్ళ లాభం ఏంటంటే వాళ్ళకి వన్ టైం ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. సో వాళ్ళకి ఆ లంసమ్ అమౌంట్ గుడ్ ఎనఫ్. ఓకే, మళ్ళీ వాళ్ళు బయట పని చేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా వాళ్ళని ఒక ప్లాన్ ప్రకారం అదొక ఆఫర్, అది ఇట్స్ నాట్ ఎ ఫోర్స్. ఎవరైనా వాలంటీర్ తీసుకుంటా అంటే మేము ఇంత వన్ టైం ఇంత అమౌంట్ పే చేస్తాం, తీసుకొని బయట పని చేసుకుంటా అంటే చేసుకోండి. సో రకరకాలుగా మనం బలవంత పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము ఆ యొక్క వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవచ్చు. లేదంటే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి మనం అలైన్ చేసుకోవచ్చు. కొత్త హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న ఏదేంది స్త్రీ నిధి అని చెప్పి ఎంతమందిని హైర్ చేసుకుంటున్నారు, ఈ 70,000 మందిని హైర్ చేసుకున్నారు. వీళ్ళనే వేరే డిపార్ట్మెంట్కి తరలిస్తాం. సో మోర్ ఎఫిషియెంట్ చేస్తాం. సో ఈవెన్చువల్లీ ఒక 5 to 10 years లోపల నీకు చాలా వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది. మనకు ఒక మోర్ అవసరం ఉన్నంతనే ఉంటారు, ఇక అనవసరం ఖర్చులు తగ్గిపోతాయి. సో బలవంతం లేకుండా చేయొచ్చు. కానీ వీళ్ళు ట్రంప్ అట్లా చేయలే కదా, వచ్చి పీకేసిండు. వాళ్ళని ఇట్లా ఏమంటారు వీఆర్ఎస్ కానీ లేకపోతే వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో కానీ అట్లా చేయలే. ఇప్పుడు ఏం చేస్తారు ప్రైవేట్ కంపెనీలలో, వానికి అవసరం లేదు, వానికి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఇమీడియట్గా ఇంత వర్క్ ఫోర్స్ కట్ చేస్తారు. అట్లా చేస్తే వాడిని రోడ్డు మీద పడేస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదు. సో గివ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, డూ ఇట్ స్లోలీ, ఓకే, మీనింగ్ఫుల్ వేలో, వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళని రోడ్ల మీద పడేయకుండా. సో సిస్టమ్ని మోర్ ఎఫిషియెంట్గా చెయ్యి. కొంచెం టైం పడుతుంది కానీ నువ్వు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే ఒక 2 years నుంచి 5 years లోపల నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవుతావు. ఒకటేసారి కట్ చేసి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు మళ్ళీ అనాథలు అవుతారు, ధర్నా చేస్తారు, రాస్తారోక చేస్తారు, నిన్ను బతకనియారు. సో అట్లా చేయకంటున్నా, ఒక సిస్టమేటిక్గా చేయంటున్నా. సో ఏమంటున్నారు సొంతంగా రాజేష్ మామిడిపల్లి, సొంతంగా ఆలోచించే శక్తి ఎలా పెరుగుతుంది బ్రదర్? మీరు ఏమి సలహా ఇస్తారు? చిన్నపిల్లలకైతే లేదా పెద్దవాళ్ళకైతే అసలు సొంతంగా ఎవరు కనిపెట్టింది ఆలోచించి కనిపెట్టాలంటే అసలు అది ఎలా ఇంప్రూవ్ చేయాలి? అదే బ్రదర్, అవసరం నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఓకే, ఇప్పుడు
అడవిలో ఉండే జంతువులకి ఎవరు నేర్పిస్తారు అది నడవాలి, అది ఇట్లా పోయి ఫుడ్ ఎత్తుకొని తినాలి? పక్షికి ఎవరు నేర్పిస్తారు? నేచర్ నేర్పిస్తుంది. మనకి ఇప్పుడు ఆకలి అయితే అన్నం తినాలని ఎవరు నేర్పిస్తారు? సో నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే వాళ్ళని ఆ యొక్క ఏమంటారు ఆ సిచ్యువేషన్ కానీ ఆ స్వేచ్ఛ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళ క్రియేటివిటీ అనేది వస్తుంది, వాళ్ళ లోపలికి వెళ్ళి సొంతంగా ఆలోచించే శక్తి వస్తుంది. ఓకే, ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అట్లా ఉంచితే, ఓకే, వాళ్ళ అభిప్రాయాలకు కూడా మనం విలువిస్తే వాళ్ళు సొంతంగా ఆలోచించగలుగుతారు. మనం ఏం చేస్తాం? రుద్దుడే రుద్దుడు మనం చెప్పిందే వాళ్ళు వినాలి. వాళ్ళకి సొంతంగా ఆలోచించడం ఇవ్వం మనం. ఓకే, మనం వి ఎన్ఫోర్స్ మన థాట్స్ ని వాళ్ళ మీద రుద్దుతాం, కానీ వాళ్ళు చెప్పేది మనం వినడానికి సిద్ధంగా ఉండం. ఎందుకంటే వీ థింక్ వీ నో ఎవ్రీథింగ్, మనకి అన్ని తెలుసు అని మనమే అనుకుంటాం. కాబట్టి మనం రుద్దుతాం, కానీ మనం చెప్పింది వాళ్ళు వినాలంటాం, కానీ వాళ్ళు చెప్పేది మనం వినం. వాడు తప్పు చేసినా సరే వాడు సొంతంగా ఆలోచిస్తుండంటే మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి తప్పు చేస్తాడు, కానీ వాని తప్పు నుంచి వాడు తెలుసుకుంటాడు, కానీ వానికి ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? వాడు ఇప్పుడు సైంటిస్టులు అందరూ వాళ్ళు ఆ వస్తువు తయారు చేస్తామని చెప్పి వాడు అది కనుక్కోలే. వాడు వేరే ఏదో తయారు చేద్దామని అందులో మిస్టేక్ చేసి అందులో ఫెయిల్ అయ్యి ఇంకోటి కనుక్కున్నాడు వాడు. సో కాబట్టి నువ్వు ఆ నేచర్, ఆ యొక్క న్యాచురల్ థింగ్ని నువ్వు సంపేయకుంటే చాలు. న్యాచురల్గా వీ థింక్ లాట్, మనకి ఆ నేచర్ అంత శక్తిని ఇచ్చింది, దాన్ని మనం సంపేస్తున్నాం. ఈ విద్యా విధానంలో కానీ పేరెంటింగ్ విధానంలో కానీ సంపేస్తున్నాం, వాళ్ళ సృజనాత్మక శక్తిని సంపేస్తున్నాం. అందరినీ గొర్రెలను తయారు చేస్తున్నాం, కార్బన్ కాపీలను తయారు చేస్తున్నాం. సో వీ నీడ్ టు గివ్ మోర్ ఫ్రీడమ్, వీ నీడ్ టు లిజన్ టు దెమ్, వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్. తప్పైనా కానీ ఇక తిట్టొద్దు, ఓకే బిడ్డ ఇట్లా కాకపోతే నెక్స్ట్ టైం ఇట్లా చేయి, ఇంకో డిఫరెంట్గా ఆలోచించు అని చెప్పాలి. అంతేగాని ఇక ఇట్లనే చేయి, నువ్వు ఇదే కూర్చో, నువ్వు ఏం సైడే కాదు, నువ్వు ఇట్లనే వీకు, ఆయన వాళ్ళ కొడుకు ఇది చేసిండు నువ్వు కూడా అదే చేయి, దెన్ యూఆర్ క్రియేటింగ్ మోర్ గొర్రెలు. దెన్ క్రియేటివిటీ వస్తుంది, రాదు.